హాయ్ అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ విఘ్నాలు లేకుండా మీరు అనుకునే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నానండి. ఈ విధంగా అలంకరించుకున్నామనమాట. ఎట్లా అలంకరించుకున్నా ఏందనైతే వీడియోలో చూపిస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు ఏదనుకున్నా విఘ్నాలు లేకుండా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరే కాదు నేను కూడా అనుకున్నది నెరవేరాలని మీరు కూడా కోరుకోండి నా బదులు. ఇక ఫస్ట్ అయితే వినాయకుడిని పెట్టాలా వద్దా అయితే అనుకున్నామండి. ఇక తర్వాత పెడదాంలే అయితే అని అనుకున్నాము. కానీ 9 రోజుల 5 రోజుల అని అయితే ఐడియా లేదు, మరి చూస్తాము. మీరు చెప్పండి, 5 రోజులు పెడితే బాగుంటుందా, 9 రోజులు పెడితే ఉంటుందా? కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ అయితే డెకరేషన్ చేయాలి కానీ మర్చిపోయినాం మేము, అందుకని చెప్పి వినాయకుని అయితే దాని మీద పెట్టేసినాము. ఇక తర్వాత మెల్లగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినామండి. చూడండి, లాస్ట్కి అయితే లుకింగ్ చాలా బాగా వచ్చేసింది అనుకో. యాక్చువల్లీ అయ్యగారితో పూజ చేయించుకుందాము ఈ ఉన్న 5 రోజుల వారు 9 రోజులు అనుకున్నాం, కానీ అయ్యగారులు వేలకు వేలు అడుగుతానని చెప్పేసి అయితే ఊరుకున్నాము. ఎట్లయినా పర్వాలేదు, దేవుడికి పూజ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి పూజ చేయాలని ఫిక్స్ అయిపోయినాము. దేవుడు నాకు నచ్చినట్టు కాదు, మీకు నచ్చినట్టు పూజ చేయండి, మీ స్తోమతకు తగ్గట్టు పూజ చేయండి అని చెప్పిండు. కాబట్టి మన కెపాసిటీ ఎంత ఉంటే అంతే పూజ చేసుకోవాలి. అప్పులు చేసుకొని పూజలు, నోములు, పెళ్ళిళ్ళు, పేరంటాలు చేయొద్దని చెప్పారు. దానికి జరిగే అప్పు కూడా దేవుడు నెరవేర్చాడు, మనమే నేర్చుకోవాలి. కాబట్టి మనకున్న కెపాసిటీలోనే, స్తోమతలోనే పూజలు చేసుకోవాలని నేను అనుకుంటాను. మరి దీనిని మీరేమంటారు? సమర్థిస్తారా లేదా? కామెంట్ అయితే చేయండి. ఇక డెకరేషన్ అంతా అయిపోయినాక ఇల్లు మొత్తం ఊడ్చి, ఇక మేమైతే ఇల్లు మొత్తం ఇట్లా గణేష్ అడుగులు వేసుకుంటామండి. కృష్ణాష్టమి కృష్ణుడు అడుగులు ఎత్తారు, కానీ మాకైతే గణేష్ అడుగులు వేసుకుంటాం మేము. ఇక తర్వాత వంటలు అయితే చూపిస్తున్నాను చూడండి. సేమియా, తడకల పాశము, అదేనండి పాల తాలికలు, ఇక అన్నము, దానిలోకి బెండకాయ కర్రీ, వంకాయ టమాటో, పొట్లకాయ పులుసు, బచ్చల కూర, ఓనగాయ కూరలు అయితే వండాను. ఇక లాస్ట్కు వినాయకుడికి ఇంతే ఇష్టము ఉండాలి కాబట్టి ఉండాలి అయితే చేసేసాను అనమాట. ఇవి వినాయకుడికి మా ఇంట్లో ఉన్న వంటకాలు. నిజానికి చెప్పాలి అంటే వినాయకుడు భోజన ప్రియుడు, ఎన్ని చేసినా తక్కువే ఉంటుంది అనమాట. ఏదో నాకున్నంతలో మేమైతే గివ్వే చేసుకుంటాం మా అత్తమ్మ, అందుకని చెప్పేసి గవ్వే చేసేసిన. ఇక తర్వాత లాస్ట్కి అయితే చూడండి పసుపు గణపతిని అయితే చేస్తున్నాను. ఇక అంతలోపు మా ఆయన అయితే వినాయకుడికి పంచ కండువ అయితే కట్టేసిండి. ఇక తర్వాత వత్తులు అయితే రెడీ చేసి దీపానికి రెడీ చేశాను అన్నమాట. చూడండి లాస్ట్ లుకింగ్ అయితే ఇలా వచ్చేసింది. ఇక అన్నిటిని అయితే రెడీ చేసుకున్నామండి పూజకి. ఇక మా ఆయన దీపారాధన అయితే చేస్తున్నారు. ఇక దీపము పూజించుడు అయిపోయిన తర్వాత ఇక పూజ మీద అయితే కూర్చున్నాం అనమాట. ఎత్తులో ఉంది కాబట్టి ముందు దీపారాధన చేసి తర్వాత పూజలో కూర్చున్నాం. నార్మల్గా అయితే పూజ చేస్తూ దీపారాధన చేయాలి. ఇంకా పూజలో అయితే కూర్చొని వినాయక వ్రత కథలో పూజా విధానము, వ్రత కథ మొత్తం బుక్లో చూసి అయితే చదివేసినాం అన్నమాట. కొద్దిసేపు మా ఆయన, కొద్దిసేపు నేను ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా బుక్ అయితే కంప్లీట్ చేసేసినాము. పూజ అయితే అయిపోయిందండి. ఎంతైనా అనుకుంటాం కానీ పూజ చేయాలి అని అంటే పిల్లలు ఉన్న ఇంట్లో చాలా కష్టం అండి. ఎందుకంటే మనం ఒకటి చదివితే వాళ్ళు ఇంకోటి చదువుతారు కాబట్టి ఎంత కాదన్నా మధ్యాహ్నం అయిపోతుంది. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మాకు 12, 1 అయిందన్నమాట. ఇక పూజా విధానం బుక్లో ఏ విధంగా ఉందో ఇక ఆ విధంగా ఒకదాని ఒకటి అయితే చేసేసిన. బుక్లో అయితే ముందుగా దీపారాధన ఉన్నది, ఆ తర్వాత ప్రార్థన ఉంది, తర్వాత సంకల్పం, ఒకదాని ఒకటి అయితే చదువుకున్నాము. కలశం పెట్టే వాళ్ళు కలశ పూజ చేసుకోవచ్చు. నేను కలశం పెట్టలేదు కాబట్టి అది చదవలేదు. షోడోపచార పూజ చేసినాము. ఆ తర్వాత ప్రతి అష్టోత్తర నామావళి చదువుకున్నాము. ఆ తర్వాత వినాయక వ్రత కథ చదవాలి. ఎంత ఏది చేసినా కానీ వినాయక వ్రత కథ చదవాలి, వినాలి ఆ రోజు. కాబట్టి ఆ కథ అయితే విన్నాము అండ్ చదివాము. చదువు వచ్చినా రాకున్నా, ఏది ఉన్నా లేకున్నా, మనకి మంత్రాలు రాకున్నా కానీ వినాయక వ్రత కథ చదవడం అయితే ఒక ఆచారం అన్నమాట. అది చదివి నెత్తి మీద అక్షింతలు అయితే వేసుకోవాలన్నమాట. ఇక తర్వాత వినాయక చవితి రోజు సాయంత్రం అయితే అస్సలే చంద్రుని చూడకూడదు అండి. ఎందుకంటే మనము నిందల పాలవుతాం కాబట్టి చూడకూడదు అనమాట. ఒకవేళ చూసినా కానీ ఇప్పుడు మనము విన్న కథ ఉంటుంది కదా, దాన్ని అదైతే మనకి పరిహారం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కథ వినాలి. దాదాపు సూర్యుని చూడకపోవడమే చాలా బెటరు. ఈ సంవత్సరం అయితే చాలా మబ్బులు, వానలు ఉన్నాయి కాబట్టి చంద్రుడు రాలేదు. అదొకటి అందరికీ సంతోషకరమైన విషయం అన్నమాట. ఇక పూజ అంతా అయిపోయింది. లాస్ట్లో ప్రార్థన శ్లోకం చదివేసి మంగళహారతులు అయితే ఇచ్చేసామండి వినాయకుడికి. ఇక ఈ సంవత్సరం అయితే ఈ పూజ అయితే ఇట్లా జరిపేసుకున్నామండి. కానీ 5 రోజులు ఉంచాలా, 9 రోజులు ఉంచాలా అనేది అయితే డౌట్ ఉన్నది. ఎవ్రీ ఇయరు వినాయక మంటపాలు 9 రోజులు జరుపుకొని 10 రోజు 11 రోజు వేసేది హైదరాబాద్లో అయితే. కానీ ఈసారి 9వ రోజే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రహణం వచ్చింది కాబట్టి తప్పట్లేదు అన్నమాట. మరి మీ సైడ్ 9 రోజులకి వేస్తున్నారా, 11 రోజులకి వేస్తున్నారా అయితే కామెంట్ చేయండి. 11 రోజు అయితే అందరికీ హ్యాపీగా కలిసి వచ్చేది అనమాట. ఎందుకంటే సాటర్డే వచ్చేది కాబట్టి కలిసి వచ్చేది. సండే రోజు రెస్ట్ తీసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా వానలు పడుతున్నాయి కదా అండి. మరి మీ సైడ్ ఉన్నాయో లేవైతే కామెంట్ చేయండి. ఇక చిరాకుగా ఉంటుంది. ఏ సామాన్లు తీసుకొద్దామన్నా, ఏం చేద్దామన్నా, విగ్రహాన్ని అలంకరించుదామన్నా, ఏ డెకరేషన్ చేద్దామన్నా చాలా చాలా చిరాకుగా ఉంటుందన్నమాట.
కానీ ఎంతైనా వానలు పడితే బాగుంటుంది, కానీ మరీ ఇలా పడొద్దు, పడిపోవాలి. 3 రోజులు ఇప్పుడైతే పడుతూనే ఉన్నది వాన అన్నమాట. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక లాస్ట్‌లో అయితే ఖచ్చితంగా మీరు సాష్టాంగ నమస్కారం చేయాలి మగవాళ్ళు. ఇక తర్వాత మనం ఏదైనా చేసిన తప్పులుంటే ఖచ్చితంగా గుంజీలైతే తీయండి, మర్చిపోకండి. నేనైతే తీసానండి. నాకు చాలా ఇష్టము వినాయకుడి దగ్గర గుంజీలు తీయడం అంటే. యాక్చువల్లీ మనం తప్పు చెయ్యము. ఒకవేళ చేసిన తప్పుల పరిష్కారంగా అయితే గుంజీలు తీయాలి. మరి మీరు గుంజీలు తీసిళ్ళైతే కామెంట్ చేయండి. ఈ విధంగా ఈ ఇయర్ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని నాకైతే చాలా సంతోషంగా అనిపించిందన్నమాట. అవును, కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ అయితే మర్చిపోవద్దు. 5 రోజులు ఉంచుకుంటే బెటరా, 9 రోజులు ఉంచుకుంటారా బెటరా, ఎన్ని రోజులు ఉంచుకోవాలో చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.